నెల్లూరు జిల్లా రాపూరులో వాడవాడల ప్రభుత్వ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఒకరోజు ముందుగానే పండుగ వాతావరణంలో మొదలైంది. ఇందులో భాగంగా రాపూరులో 8, 9 వార్డు అరుంధతీయ వార్డులో టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పచ్చగల్ల రత్నయ్య అంగన్వాడీ సిబ్బంది ప్రమీలతో కలిసి పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రత్నయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రేపు ఆదివారం సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు చేకూరుతుందని, దీంతో అవ్వాతాతల మోములో ఆనందం వెల్లివిరుస్తోందని అన్నారు. నెల్లూరు జిల్లా రాపూరులో వాడవాడల ప్రభుత్వ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఒకరోజు ముందుగానే పండుగ వాతావరణంలో మొదలైంది. ఇందులో భాగంగా రాపూరులో 8, 9 వార్డు అరుంధతీయ వార్డులో టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పచ్చగల్ల రత్నయ్య అంగన్వాడీ సిబ్బంది ప్రమీలతో కలిసి పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రత్నయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రేపు ఆదివారం సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు చేకూరుతుందని, దీంతో అవ్వాతాతల మోములో ఆనందం వెల్లివిరుస్తోందని అన్నారు. మన రాష్ట్ర గవర్నమెంట్ ప్రతిష్టాత్మక తీసుకుంటున్న ఈ ఎన్టీఆర్ భరోసా పథకాన్ని రేపు ఆదివారం అని ఈరోజు ఒకరోజు ముందుగానే ఈ ఎన్టీఆర్ భరోసా పథకాన్ని అందరికీ ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే పేదవాళ్ళ ఇళ్లలో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనే ఒక ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే ఆయన చెప్పిన ప్రకారం ఫస్ట్లోనే 4,000 పెంచుతామని చెప్పారు. 4,000 మళ్ళీ ఒక 3,000 ఇచ్చి జూన్లో ఫస్ట్లోనే 7,000 రూపాయలు ఇచ్చాము. తర్వాత అదే మన జగన్ 1,000 రూపాయలు పెంచుతామని చెప్పాను. 5 సంవత్సరాలు కలిసి కూడా 1,000 రూపాయలు పెంచలేదు. చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పిన వెంటనే 4,000 పెన్షన్ చేస్తా అన్నప్పుడు 4,000 ఇస్తూ అందరు ప్రజల జీవితాల్లో ఆనందం నింపుతున్నారు. అలాగే వీళ్ళందరూ కూడా దీని గురించి ఆలోచించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు.